అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతాను, మీరు నాతో చెప్పండి. మొదటి మాట, బండ సందులలో ఎగురు నా పావురమా. మళ్ళీ చెప్పండి, బండ సందులలో ఎగురు నా పావురమా. ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు, ప్రభువా నాతో మాట్లాడండి అని ప్రార్థన చేద్దాం. ஒரு 11 துருவுருக்கே ஏசு பராரோருமா தெரியறே கரியுரு போரு உமாரி இந்த தெரியறே ఇవరు పౌర అరువురమా యేసు కరిరితే. ప్రభువా మీకు వందనాలు. చదవబడిన లేఖనాలను మీరు దీవించి లేఖనముల నుండి ప్రభువా మీరు మాతో మాట్లాడండి. గత 3 వారాలుగా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. బండను గురించి మాట్లాడుతూ వస్తున్నారయ్యా. నిలుచున్న నన్ను మరుగుపరచండి. పరిశుద్ధాత్మరా, ప్రతి హృదయం అనే పలక మీద రాయబడినట్లుగా, ప్రతి హృదయము తెరవబడినట్లుగా, ప్రతి రాతి హృదయము బద్దలగునట్లుగా మీరు మాట్లాడండి. మహిమను పొందండి. మంచి బోధకుడైన యేసయ్య పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. బండ మీద కట్టబడిన అనుభవాన్ని మనం వింటున్నాం. మొదటి అనుభవం చేల్చబడిన బండ. రెండవ అనుభవం బండ మీద పెట్టబడిన అర్పణ. మూడవ అనుభవం బండ మీద కట్టబడిన ఇల్లు. నాలుగవ అనుభవం బండ సందులలో ఎగురు నా పావురమా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుల వారు ఈ వాక్యాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే, సొలొమోను షూలమ్మితిని గూర్చి ఆయన రాస్తూ ఉన్నాడు. అయితే ఈ వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే సొలొమోనుకు యేసు ప్రభు సాదృశ్యంగాను, షూలమ్మితికి సంఘము సాదృశ్యముగా మనకు కనబడుతుంది. ఈ వాక్య లేఖనములో పావురము అనే మాట మనకు కనబడుతుంది. పావురము అంటే, పావురములో భూమి మీద ఎన్నో పక్షులు ఉండగా దేవుడు సంఘాన్ని పావురమునకు పోల్చి మాట్లాడడంలో ఉన్న, పావురములో ఉన్న 7 శ్రేష్టమైన లక్షణాలు చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం. 1, పావురము నిష్కపటమైనది. ఏంటి చెప్పండి? లేక నిర్దోషమైనది. దేవునికి స్తోత్రం. నిష్కపటమైనది లేకపోతే నిర్దోషమైనది. దేవునికి స్తోత్రం. ఆత్మలో కపటము లేనివాడు, యెహోవా చేత నిర్దోషని ఎంచబడిన వాడు ధన్యుడు. రెండోదిగా మనం చూస్తే పావుర స్వరము మూలుగు. పావురంలో ఉన్నది శ్రేష్టమైన లక్ష్యం ఏంటట? మూలుగు. దేవుడు కన్నీటి ప్రార్థన, రోదన ధ్వని, అంగలార్పు విద్య అనే సంఘటనలను, ఆ ప్రార్థనలను దేవుడు ఇష్టపడతాడు. 3 చూస్తే పావురము పరిశుభ్రత కలిగినది. ఎవరు చెప్పండి? పరిశుభ్రత కలిగినది. అందుకే పరమగీతము 5:2లో నిష్కలంకురాలా అని దేవుడు పిలుస్తాడు. ఎవరట? నిష్కలంకురాలా. 4, పావురము అది తినే ఆహారం ఏమిటంటే గింజలు తింటది. అది ఏం తింటదట? గింజలు తింటది, నూకలు తింటది, కానీ ఇంకే ఆహారము తినదు. దాని కంటికి ఎన్నో చెడిపోయిన కళేబరాలు కావచ్చు, పాడైపోయిన ఆహారాలు ఎన్నో కనబడవచ్చు, కానీ అది కేవలము గింజల మట్టుకే తింటది. దేవునికి స్తోత్రం. 5, పావురము బలి అర్పించేది. పావురం ఏంటి చెప్పండి? బలి అర్పించేది. 6, సంఘమునకు సాదృశ్యముగా కనబడుతుంది. 7, పరిశుద్ధాత్మకు సూచన. పరిశుద్ధాత్మకు సూచన. దేవునికి స్తోత్రం. ఈరోజు
సంఘమును గూర్చి, పావురాన్ని గూర్చి దేవుడు అంటున్నాడు, నా పావురమా బండ సందులలో ఎగురు, నా పావురమా. ఇప్పుడు నీవు నేను పావురము అనగా సంఘము. ఏంటి చెప్పండి? పావురము అనగా సంఘము. పావురము అనగా సంఘము. సంఘములో పావురములో ఉన్న ఈ శ్రేష్టమైన 7 లక్షణాలు ఎవరిలో ఉంటాయో వారు ఈ రోజున దేవుడు మాట్లాడుతుంటున్నాడు, మీరు పావురము. పావురముతోనే ఎందుకు ఆయన పోల్చి సంఘాన్ని మాట్లాడుతున్నాడు అని ఆలోచన చేస్తే, అన్ని పక్షులలో కానీ అన్ని జంతువులలో ఏముంటదంటే చేదుకట్టు ఉంటది, కానీ పావురములో ఉండదు ఏంటో తెలుసా? చేదుకట్టు. దేవునికి స్తోత్రం. ఆ చేదుకట్టు అనేది పాపమునకు సూచన. కాబట్టి పావురము ఎలాంటిదంటే చేదుకట్టులని పవిత్రమైన జీవి, నిష్కలంకమైన జీవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు దగ్గరకు వచ్చిన నీవెవరు అంటే పావురము. నువ్వెవరు అట? పావురము. ఈరోజు 2 అనుభవాలు మీకు నేను తెలియచేయాలని అనుకుంటున్నాను. ఎన్ని అనుభవాలు చెప్పండి? 2 అనుభవాలు. ఒకటి కడగబడిన అనుభవం. ఏంటి చెప్పండి? కడగబడిన అనుభవం. 2 ఎగిరే అనుభవం. ఏంటి చెప్పండి? రెండోది ఏంటి? ఈ 2 మాటలు చాలా జాగ్రత్తగా మీరు వినాలి. కడగబడిన అనుభవం, ఎగిరే అనుభవం. దేవునికి స్తోత్రం. కడగబడిన అనుభవాన్ని మనము చూస్తే ఇది మనిషిని దేవుని దృష్టిలో పవిత్రునిగా, నిర్దోషిగా మార్చే ఒక దివ్యమైన అనుభవం ఇది. ఏంటి చెప్పండి? కడగబడడం అంటే ఒక మనిషిని దేవుని దృష్టిలో పవిత్రునిగా మార్చే కడగబడే ఒక దివ్యమైన అనుభవం. ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చావా? నీవు ఏ అనుభవంలో ఉండాలంటే కడగబడిన అనుభవములో. స్తోత్రం. క్రీస్తు రక్తం అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తారు? నాకు క్రీస్తు రక్తం కావాలండి, నేను కడుక్కుంటానంటే నేను తెచ్చివ్వగలనా? కాదు. క్రీస్తు రక్తములో కడగబడడం అంటే అక్షరాల క్రీస్తు రక్తములో కడగబడము కాదు. అంటే ఆత్మీయ భావన ఏమిటంటే క్రీస్తు ప్రభు చిందించిన పవిత్రమైన రక్తము వలన మన పాపములను, శాపములను పూర్తిగా తొలగిస్తుందని మనము విశ్వసించడం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభులు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నీ పాపాన్ని, నీ శాపాన్ని, నీ కలంకాన్ని కడిగి దేవుని ఎదుట పవిత్రుగా నిలబెట్టుకోవాలని వచ్చాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. అయితే ఆయన వెలుగులోని ఉన్న ప్రకారము మనలను వెలుగులో నడిపించిన యెడల మనం అన్యోన్య సహవాసం గల నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు ప్రభు వారు సంఘమును ప్రేమించి అది కలంకమైన, ముడతైన, అట్టిదేదైనా లేక పరిశుద్ధపరచబడినదిగా, ఎలాగంట? పరిశుద్ధపరచబడినదిగా తన ఎదుట నిలబెట్టుకోవాలని వాక్యము అను ఉదక స్థానము చేయిస్తున్నాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యము అంటే ఏంటో తెలుసా? మనము 3 పూటలు స్నానం చేసిన తర్వాత రోజు ఏమవ్వాలి? స్నానం చేయాలి. దేవునికి స్తోత్రం. అలాగే నీ శరీర మలినమును పోగొట్టుకోవడానికి ఎలాగూ నువ్వు స్నానం చేస్తున్నావో అలాగే దేవుని వాక్యమును అనుదినము చదువుతూ
అనుదినము ఆ వాక్యాన్ని అనుసరిస్తున్నప్పుడు ఆ వాక్యము ఉదకముగా మారి వేడి నీటిగా మారి నీ ఆత్మ యొక్క కల్ముషాన్ని, ఆత్మ యొక్క దోషాన్ని, ఆత్మ యొక్క పాపాన్ని, నీ శరీరంకున్న పాప దోషాలన్నిటినీ కూడా కడిగివేసి ఆ దేవుని ఎదుట మహిమ కలిగిన సంఘముగా నిన్ను నిలబెట్టుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రోజున వాక్యమును చదువుతున్న నీలో, వాక్యాన్ని చదువుతూ దాన్ని అనుసరిస్తున్నావా? వాక్యము నీలో పని చేయాలి. ఆ వాక్యము నీలో ఏం చేయాలట? నువ్వు స్నానం చేస్తున్నప్పుడు, స్నానం చేసిన తర్వాత ఆ ముందు తేడా ఉంటుందా? ఉండదా? నువ్వు స్నానం చేసినప్పుడు, ఇప్పుడు నేనున్నాను, చెమట పెట్టాను, వాసన కొడతాను కదా. ఇప్పుడు స్నానం చేసిన తర్వాత ఏముండదు? మలినం పోద్ది, శుభ్రం చేయబడతాను. ఈ రోజున వాక్యం వింటున్న నీవు శుభ్రపరచబడ్డావా? వాక్యము చేత అనుదినము వాక్యమని ఉదక స్నానము చేస్తున్నావా? వాక్యాన్ని చదివి వాక్యాన్ని అనుసరిస్తుంటే ఈ స్నానము ఆచారము ప్రతిదినము నీలో జరుగుతూ ఉంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కువ సమయం కాదు, సమయానుకూలంగానే నేను ఈరోజు ముగిస్తాను. 3, మనిషిని కడిగేదేంటో తెలుసా? 3వది పశ్చాత్తాపము మరియు పాప క్షమాపణ. ఏంటి చెప్పండి? పశ్చాత్తాపము, పాప క్షమాపణ. దావీదు అంటాడు, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పరిహరించినట్లు నన్ను పవిత్రపరచుము. ఎప్పుడైతే నీవు పాపమని గ్రహించి, నీలో పాపం ఉందని గ్రహించి, నీలో దోషం ఉందని గ్రహించి ప్రభు దగ్గర పశ్చాత్తాపపడతావో, విరిగి నలిగిన మనసు నీకు కలుగుతుందో, అప్పుడు జరిగేది ఏంటో తెలుసా? నువ్వు దేవుని దగ్గర పాప క్షమాపణ కోరుకుంటావు. పాప క్షమాపణ కోరుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే చెప్తుంది కీర్తనలు 51:2 ఒకసారి చదవండి. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు పాపములో పడిన తర్వాత ఆ పాప విషయంలో పశ్చాత్తాపపడుతున్నాడు. ఏం చేస్తున్నాడట? పశ్చాత్తాపపడి తన పాప దోషాన్ని ప్రభు దగ్గర పశ్చాత్తాపముతో దానిని కడుక్కుంటున్నాడు. ఈరోజు దేవుని దగ్గరకు వచ్చి నువ్వు కడగబడ్డావు అని అనుకుంటూ నీలో పశ్చాత్తాపం లేదా? పాప క్షమాపణ పొందే ఆ మనసు నీలో లేదా? నువ్వింకా ఏమి చేయలేదంటే కడగబడటం లేదు. నువ్వు కడగబడటం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కడగబడితే మనం ఎలా కనబడతామంటే ఎముము కంటే తెల్లగా కనబడతామంట. దేవునికి స్తోత్రం. 4వది ఏంటో తెలుసా? బాప్తిసము. ఏంటి చెప్పండి? 4వది ఏంటంట? బాప్తిసము. దేవునికి స్తోత్రం. ఈ బాప్తిసము నీటిలో నువ్వు మునిగినప్పుడు నీ పాత జీవితానికి మరణించి క్రీస్తుతో పాటు నూతన జీవితంలోనికి ప్రవేశించడానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. ఇది ఒక నిదర్శనం. అందుకే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుదాం. పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అను వరాన్ని మనం పొందుకుంటామంట. ఏంటి చెప్పండి? ఎప్పుడైతే నీవు బాప్తిసాన్ని పొందుకుంటావో, బాప్తిసాన్ని పొందుకున్నప్పుడు నీవు నీటిలో ములుగుతావు. అంటే శరీరరీత్యా చనిపోయినట్టు
నువ్వు ఎలాగో నువ్వు పైకి లేస్తావో అప్పుడు క్రీస్తు ప్రభువులో నూతనంగా బ్రతికింపబడడం. దేవునికి స్తోత్రం. ఈ ప్రక్రియ ఇలాగూ నువ్వు కడగబడిన తర్వాత జరిగేదేటో తెలుసా? పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకుంటాము. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ద్వారా నూతన సృష్టిగా మార్చబడే ఆత్మీయ పరివర్తన నీలోనికి వస్తుంది. ఆత్మీయ పరివర్తన నీలోనికి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కడగబడడం అంటే ఒకటి క్రీస్తు రక్తములో కడగబడడం, రెండు వాక్యమును ఉదక స్థానము, మూడు పశ్చాత్తాపపడి ప్రభు సన్నిధిలో కడగబడడం, నాలుగు బాప్తిస్మము ద్వారా కడగబడడం. 4 అనుభవాలు. దేవునికి స్తోత్రం. ఒక మనిషి కడగబడి కలంకము లేకుండా పాపము లేకుండా పావురముగా మార్చబడితే ఇప్పుడు అయిపోయిందా? పరలోకి వెళ్ళిపోతామా? మనము కడగబడ్డాము, ఓకే, కలంకం లేకుండా ఉన్నాం, పాపం లేకుండా ఉన్నాం. కడగబడిన అనుభవములో నీవుంటే పరలోకానికి వెళ్తామా? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం. రెండోది ఏంటో తెలుసా? ఎగిరే అనుభవం. రెండోది ఏంటి చెప్పండి? ఎగిరే అనుభవం. ఎగురుట అనగా ఏంటో తెలుసా? ఎగురుట అనగా ప్రయాణానికి గుర్తు. ఎగరడం అంటే దేనికి గుర్తు? ప్రయాణానికి గుర్తు. మనము కాళ్ళున్నాయి, నడిచి ప్రయాణం చేస్తున్నాం. జంతువులకు కాళ్ళున్నాయి, నడిచి ప్రయాణం చేస్తున్నాయి. ఆకాశ పక్షులకు రెక్కలున్నాయి, ఎగిరి ప్రయాణము చేస్తున్నాయి. ఎగరడము అంటే ప్రయాణము. నువ్వు కడగబడిన అనుభవంలో ఉన్న నీవు ఇప్పుడు ఎక్కడికి వచ్చావంటే ఎగిరే అనుభవం అనగా ప్రయాణ అనుభవంలో నీవు ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు గ్రంథము 1 పేతురు పత్రిక 2:11 మనము చూస్తే మనము ఈ లోకములో పరదేశులము యాత్రికులమై ఉన్నాం. మనం ఎవరంట? పరదేశులము యాత్రికులము. అంటే పరదేశులు అంటే ఈ దేశం మంది కాదు, వేరే దేశం నుంచి వచ్చాం. యాత్రికులం అంటే మరలా మన దేశానికి వెళ్ళే ప్రయాణములో ఉన్నాం. ఇప్పుడు నా వైపు చూడండి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి 6 లక్షల కార్బలం అంటే యుద్ధము చేసేవారు 6 లక్షల మంది, ఇంకా యుద్ధము చేయని వారు పిల్లలు ఉన్నారు, మరి యుద్ధానికి పనికిరాని ముసలివారు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, ఆడవారు ఉన్నారు. ఇవన్నీ లెక్క కాదు, యుద్ధము చేసేవారు లెక్క రాయబడింది. దేవునికి స్తోత్రం. ఐగుప్తు దేశము నుండి కానా అను ప్రదేశానికి, పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన దేశానికి ప్రయాణమైన వారు 6 లక్షల కార్బలము ప్రయాణమవుతే ఆ కానానులోని ప్రవేశించింది ఎంతో మంది తెలుసా? 2 కాలేబు యెహోషువ. వీరి ప్రయాణము 6 లక్షల మంది కార్బలంతో ప్రారంభిస్తే వీరు ఆ కానానులోనికి 2 వెళ్ళడం ఏంటి? మిగతా వారు ఏమైపోయారు? మార్గంలో తొట్టిల్లిపోయారు. మార్గంలో ఏమైపోయారు తెలుసా? తొట్టిల్లిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. ఇప్పుడు నా వైపు చూడండి. మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. పౌలు తన సంఘానికి కావచ్చు, క్రైస్తవ లోకానికి కావచ్చు, ఒక సాక్ష్యం చెప్తున్నాడు. నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకోవాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నా వైపు చూడండి. ఈ ప్రయాణములో ఉన్నవాడు, ఈ పరుగులో ఉన్నవాడు ఆ గమ్యానికి చేరడానికి వీడు ఏం చేయాలంటే పోరాటము చేయాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. సంగమా, పావురముతో పోల్చబడిన సంగమా, ఈ రోజు నీవు ఈ లోకము నుండి ఆ పరలోకానికి ప్రయాణములో ఉన్నావు. ఈ ప్రయాణము పేరు ఎగురుట. ఈ ప్రయాణం పేరేటట ఎగురుట. దేవునికి స్తోత్రం. ఎప్పుడు వరకు నువ్వు ఎగరాలి అని అంటే ప్రభు రాకడ వరకు, లేదా మనము మరణాన్ని ఎదుర్కొనే వరకు కూడా మనము ఎగరాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా మనము చూస్తే ఈ పావురము తన ప్రయాణ మార్గములో వెళ్ళటానికి ఎక్కడ ఎగురుతుందంటే బండ సందులలో ఎగురుతుంది. ఏంటి చెప్పండి? బండ సందులలో ఎగురుతుంది. బైబిల్ గ్రంథములో పాత నిబంధన ఉంది, కొత్త నిబంధన ఉంది. పాత నిబంధనలో దేవుడు నిబంధన వాక్యాన్ని ఇచ్చాడు. ఆ నిబంధన వాక్యం యొక్క రూపమే కొత్త నిబంధనలో యేసు ప్రభులు వారు. దేవునికి స్తోత్రం. పాత నిబంధన గ్రంథములో మనము చూస్తే పాత నిబంధన గ్రంథము వాక్యాన్ని వారు ధ్యానిస్తూ వారి ప్రయాణాన్ని కొనసాగించాలి. కొత్త నిబంధనలో చూస్తే యేసు ప్రభు యొక్క గాయాలను మనము ధ్యానిస్తూ ఆ గాయములలో మనము ములుగుతూ మనము ప్రయాణము చేయవలసిన వారము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ నల్లటి బూడిది రేగుతుంది అనుకోండి. తెల్ల బట్టలు వేసుకున్నాను, ఈ బూడిదలోంచి నేను వెళ్తున్నాను. ఇప్పుడు నేను ఎలా ఉంటాను అని చెప్పండి. తెల్ల బట్టలు ఎలాగైపోతాట? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ పావురము ఎక్కడ ఎగురుతుందో తెలుసా? బండకున్న సందులో ఎగురుతుందంట. ఈ బండ క్రీస్తు ప్రభు అని, ఆయనకున్న సందులు ఆయన గాయములని ఎరుగావు కదా. ఈ బండకున్న సందులు ఏంటో తెలుసా? ఆయనకున్న గాయములే. ఆయన శిరస్సు మీద ముళ్ళు కిరీటం పెట్టబడింది, ఆయన ఈపు దున్నబడింది, ఆయన చెంపలు పెరకబడ్డాయి, ఆయన కాళ్ళు చేతులు చీలలు కొట్టబడ్డాయి, పక్కలో బల్లెపు పోటు. దేవునికి స్తోత్రం. నీవు ఎక్కడ ఎగరాలి? బండ సందులలో ఎగరాలి. ఎందుకు ఎగరాలి అంటే వైపు చూడండి. ఈ బండ సందులలో ఎగిరే ప్రతిసారి కూడా యేసయ్య రక్తముతో నువ్వు తడపబడతావు, యేసయ్య రక్తముతో నువ్వు కడగబడతావు. ఒక విశ్వాసి లోకాన్ని జయించగలిగిన శక్తి ఆయన రక్తంలో ఉంది. ఒక విశ్వాసి ఈ లోకంలో అపవాదిని ఎదుర్కొని జయించే శక్తి ఆయన రక్తంలో ఉంది. ఒక విశ్వాసి తన శరీరము కలిగిన మాలిన్యము కావచ్చు, రోగము కావచ్చు, బలహీనతలు కావచ్చు, వాటిని కడిగే శక్తి యేసయ్య రక్తములో ఉంది. యేసయ్య రక్తములో ఉంది. పావురం అనబడుతున్న నువ్వు ఎక్కడ ఎగరాలి అంటే ఆయన గాయములలో ఎగిరి ఆయన రక్తముతో తడపబడుతూ ఉండాలి. అది ఎలాగో చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తన గ్రంథము 121 2వ వచనాన్ని చదువుదాం ఒకసారి. నాకు సహాయము కలుగును, ఆయన ఆయన నీ పాదమును తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కొనుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. యెహోవాయే
ఈ వాక్యమును కింద వరకు చదివితే, చివరి వరకు చదివితే ఈ వాక్యము ఏమర్థమవుతుందంటే ప్రయాణానికి గూర్చిన వాక్యము, ప్రయాణానికి గూర్చిన వాక్యము. దేవునికి స్తోత్రం. ఈ ప్రయాణములో నీవు ఆయన, మనం ఈ లోకములో ఎలా ఉన్నాం? యాత్రికులుగా ఉన్నాం. నీవు ప్రయాణములో ఉన్నావు. ఈ ప్రయాణములో నీ అడుగులు తొట్టలకుండా నీ కుడి పక్కన ఆయన నీకు నీడగా ఉండి నీ చెయ్యి పట్టుకుని నిన్ను నడిపించేది ఏంటో తెలుసా? ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ పాదము తొట్టిల్లనీయుడంటే చాలా మంది పాదాలు తొట్టిల్లయ్యనే కదా, చాలా మంది పాదాలు తొట్టిల్లయ్యనే కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పరమగీతము రాసిన జ్ఞాని అయిన సొలొమోను గురించి మనము ఆలోచన చేస్తే, మనము ఆలోచన చేస్తే ఒక వాక్యాన్ని చదవండి. 2వ దినవృత్తాంతాలు 1వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. పదకొండు. రెండవ దినవృత్తాంతాలు చదవండి. అందుకు దేవుడు నీవు నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయునైనను తెలివిని నాకు దయచేయము. చాలండి, ఎల్నా వైపు చూడండి. దావీదు దేవునికి ఒక మందిరాన్ని కట్టాలనుకున్నాడు. ప్రభు అన్నాడు, నీ చేతులు రక్తముతో నింపబడ్డాయి, నీ కుమారుడు సొలొమోను ఉన్నాడు కదా, అతని చేత నేను ఒక మందిరాన్ని కట్టించుకుంటానని చెప్పాడు. సొలొమోను పుట్టక ముందు, సొలొమోను పుట్టిన తర్వాత సొలొమోను మీద దేవుని ప్రణాళిక ఉంది. అయితే సొలొమోను ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏంటో తెలుసా? దేవా, ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం ఇయ్యి అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థనకు దేవుడు ముగ్గుడైపోయి సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. ప్రత్యక్షమయ్యి ఏమన్నాడో తెలుసా? నీవు ఐశ్వర్యాన్ని కోరుకోలేదు, ధనాన్ని కోరుకోలేదు, ఆయుస్సును కోరుకోలేదు, ఇంకేం కోరుకో, శత్రువుల ప్రాణాన్ని కోరుకోలేదు. కాబట్టి నా ప్రజలను పరిపాలించడానికి జ్ఞానము కోరుకున్నావు, కాబట్టి ఇవన్నీ ఇస్తానని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం. 7 సంవత్సరాలు సొలొమోను మందిరాన్ని కట్టించాడు. ఆ మందిరం మీద దేవుని మహిమ, లోపల తేజస్సు దిగువచ్చింది. మరి సొలొమోను ప్రార్థన దేవుడు అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సొలొమోను తన యొక్క ప్రయాణాన్ని ప్రారంభించాడు. ప్రారంభము చాలా ఘనముగా ప్రారంభించాడు. ఎంత ఘనమంటే దేవుడే ప్రత్యక్షమై సొలొమోనుతో మాట్లాడుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాన దేవుని వాక్యం వింటున్న నీవు సొలొమోను ఎలాగూ ప్రారంభించాడో అలాగునో కూడా క్రీస్తు ప్రభులో మన ప్రయాణాన్ని ప్రారంభించాం. క్రీస్తులో ఎగరడం ప్రారంభించాం. దేవునికి స్తోత్రం. ముగింపు వచ్చేసరికి ఒక వాక్యాన్ని చదువుదాం. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా, తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయెను.
ఏం కనబడలేదట? యథార్థత కనపడలేదు. కింద వచ్చిన చూస్తే 6వ వచనం ఒకసారి చదవండి. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. దేవునికి స్తోత్రం. ప్రారంభములో సొలొమోను ప్రయాణము చాలా అద్భుతంగా ప్రారంభించాడు. కానీ ముగింపు వచ్చేసరికి ఎలా ఉందట? దేవుని దృష్టికి దావీదు ఎలా ఉన్నాడో సొలొమోను అలా లేడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సొలొమోను పతనమైన జీవితం ఎంతగా పతనమైందంటే అతనికి 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులంట. జాగ్రత్తగా వినండి. ఏ యెరూషలేము మీద పరిశుద్ధ మందిరాన్ని కట్టాడో అదే పరిశుద్ధ మందిరానికి ఎదురుగుంటా మోయాబు దేవతకు బలిపీఠము కట్టినవాడు, కెమోసు దేవతకు బలిపీఠము కట్టినవాడు సొలొమోను. ఎంత ఘనముగా నీ ప్రయాణాన్ని ప్రారంభించి నీవు ముగింపు వచ్చేసరికి తొట్టిల్ల పోవటానికి కారణమేంటి? ఇప్పుడే మనం జాగ్రత్తగా ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. ఒకసారి ఆగమ్మా. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలులో ప్రయాణము ప్రారంభించిన రాజులందరికీ కూడా దేవుడు ఒక ఆజ్ఞనిచ్చాడు. ఈ వచనాలు చదవండి. తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకోకూడదు అని వాక్యం చెప్తుంది. సొలొమోను ఏం చేశాడు? చేసుకున్నాడు. వాక్యము యొక్క రూపము యేసు ప్రభు సిలువలో వేలాడబడడం. ఇప్పుడు పావురమా, బండ సందులలో ఎగురు పావురమా, నీవు పావురమైతే ఈ పావురము ఎక్కడ ఎగరాలి అంటే వాక్యములో ఎగరాలి. బండ సందులో అనబడుతున్న యేసు ప్రభువులో ఎగరాలి. ఈ ఎగురుతున్నప్పుడు, ఈ బండలో ఎగురుతున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, వాక్యాన్ని అనుసరిస్తున్నప్పుడు వాక్యం ఏమి బోధిస్తుందో తెలుసా? అనేక మంది భార్యలు ఏం చేయకూడదో, చేసుకోకూడదు. నువ్వు వాక్యములో నువ్వు ఎగురుతూ ఉంటే వాక్యము నిన్ను గద్దించింది. నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు సరి చేసుకోవాలా. ఏం చేయాలా? అయ్యో, విస్తారమైన భార్యలు చేసుకోకూడదని నా దేవుడు నాకు ఆజ్ఞాపించాడు. విస్తారమైన భార్యలు చేసుకుంటే దేవుని నుండి ఎడబాటు కలుగుతుంది, నా ప్రయాణం భంగం కలుగుతుంది, దేవుని మార్గంలో నేను తొట్టిల్లిపోతాను అనుకోవాలి కదా. ఇంకా కిందకి చదవండి. వెండి బంగారములను రాజ్య సింహాసనం ఆశ్రయుడైన తరువాత లేవీలైన యాజకుల స్వాధీనములనున్న గ్రంథమును చూసి ధర్మశాస్త్రములకు ప్రతిని తన కొరకు రాసుకొనవలెను, అది అతని యొద్ద ఉండవలెను. ఏ మాటలండి! ఏంటి తెలుసా? రాజు అయిన తర్వాత లేవీలు యాజకుల దగ్గరున్న ధర్మశాస్త్రాన్ని తెచ్చుకుని ఆ ధర్మశాస్త్రాన్ని తన చేతితో ఇంకో ప్రతి రాసుకోవాలంట. తన కొరకు మరలా ధర్మశాస్త్రాన్ని రాసుకోవాలి. ఆ ధర్మశాస్త్రాన్ని రోజు ధ్యానిస్తూ ఉండాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానించలేదు. ఇంకా కింద వచ్చి నేను చదువుతాను.
ఈ ధర్మశాస్త్రమును విడిచిపెట్టి కుడికి కాని ఎడముకు కాని నువ్వు తొలగక ఉండినట్లు తన దేవుడైన యెహోవా భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ కట్టడాలను అనుసరించి నడవ నేర్చుకొనవలెను. దేవునికి స్తోత్రం. నీవు ప్రయాణములో, ఎగరడం అంటే ప్రయాణము, ఈ ప్రయాణములో నువ్వేం చేయలేదు తెలుసా? యెహోవా ధర్మశాస్త్రాన్ని చదువుతూ కుడుము కాని ఎడము కాని నీవు తొట్టిల్లకుండా నువ్వేం చేయాలట? ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడవ నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. సొలొమోను, దేవుడు నీ కొరకు రాసుకోమన్న ఆ ధర్మశాస్త్రం ఎక్కడా? ఆ ధర్మశాస్త్రాన్ని నువ్వు ధ్యానిస్తున్నావా? ఆ ధర్మశాస్త్రంలో నువ్వు ఎగురుతున్నావా? పాత నిబంధనలో ధర్మశాస్త్రం వాక్యమైతే, కొత్త నిబంధనలో యేసు ప్రభు గాయాలు ధ్యానించవా? దేవునికి స్తోత్రం. ఒక మనిషి తన విశ్వాసాన్ని కాపాడుకుని తన పరుగు తుదముట్టించుకోవాలంటే అనుదినము కడగబడాలి. అనుదినము కడగబడాలి. నిన్నే కదా కడగబడ్డాను, ఈరోజు కడగబడని అవసరం లేదు అనుకోవడానికి లేదు. నిన్నే కదా తానం చేస్తావు, ఈరోజు ఎందుకు తానం చేస్తున్నావు? అవునా? అవునా కదా? నిన్నే కదా వాక్యాన్ని విన్నాను, ఈరోజు వాక్యం ఎందుకు అనుకోవద్దు. నీ మార్గంలో తొట్టిల్లకుండా ఉండాలి. నీ మార్గంలో తొట్టిల్లకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలును మనము చూస్తే, అపోస్తలుడైన పౌలు మనము చూస్తే అంటాడు, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఏమిటి పోరాటము? పోరాటము లేకుండా మనం పరుగు పెట్టలేమా? పోరాటము లేకుండా పరుగు పెట్టలేమా అంటే లేదు, పెట్టలేవు. మనం పోరాడవలసినది ఎవరితోనట? ఈ లోకనాథులతో కాదు, అంధకార శక్తులతో పోరాడవలసినది. మనం పోరాటం ఉంది, మనకేముందట? పోరాటం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీవు పరుగు కడగబడ్డావు, పరుగు ప్రారంభించావు. ఈ పరుగులో నువ్వు తొట్టిల్లకుండా, కుడి ఎడములకు నువ్వు తొట్టిల్లకుండా ఆయన వాక్యాన్ని అనుసరించి నడవడం ప్రారంభించాలి. వాక్యం అనబడుతున్న యేసు ప్రభు గాయాలలో ఎగరడం ప్రారంభించాలి. ఎప్పుడు నువ్వు ఆ గాయములో ఎగురుతావో, ఆ వాక్యమును జాయిస్తావో, అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? కడగబడతావు. దేవునికి స్తోత్రం. యేసయ్య రక్తములో ఎగురుతున్న ప్రతిసారి అపవాదిని ఎదిరించే శక్తి నువ్వు పొందుకుంటావు. అపవాది అగ్ని బాణాలను ఆపే శక్తిని నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు మంచి పోరాటం ఎలా పోరాడాడైనా? అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 23వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉండవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను నాకు సాక్ష్యం ఇస్తున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుటకు నా యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్య తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రేమైనదిగా ఎంచుకొనుటలేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పౌలు ఏం సాక్ష్యం చెప్తున్నాడో తెలుసా? పౌలు వెళుతున్న ప్రతి పట్టణములో ఆయన కొరకు ఏమున్నాయంట? బంధకాలు ఉన్నాయంట, శ్రమలు ఉన్నాయంట. పౌలుకున్న శ్రమలు వర్ణింప సఖ్యము కానివి.
పౌలుకున్న శ్రమలో వర్ణింప సఖ్యం కాదండి. చివరి ప్రయాణంలో ఆ పడవ మీద ప్రయాణం చేస్తే పడవ 2 భాగాలు అయిపోయిందంట, నడు సముద్రంలో ఉండిపోయారట. ఎలాంటి శ్రమలు అంటే అంత శ్రమలు కాదు. దేవునికి స్తోత్రం. నేనంటాను, అయ్యా, ఇంత శ్రమలో మీరు తొట్టిల్లకుండా, నీ పాదాలు తొట్టిల్లకుండా, పోరాటములో అలిసిపోకుండా, పోరాటములో ఓడిపోకుండా, నీవు పోరాడి నీ పరుగు ఎలా తుదముట్టించారు అని పౌలు మన ఎదుట ఉంటే ప్రశ్న వేస్తే, దేవునికి స్తోత్రం, ఆయన అంటాడు, నేను నా ఎదుట ఉన్న యేసు ప్రభువు గాయాలను జానిస్తూ నా పరుగును తుదముట్టించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు అంటాడు, నా ఎదుట ఉన్న క్రీస్తు ప్రభు యొక్క గాయాలను జానిస్తున్నాను. పావురము ఎలాగూ ఆ బండ సందులలో ఎగురుతుందో, పావురమైన నేను క్రీస్తు గాయాలు గుండా ఎగిరి కడగబడి, ప్రతిరోజు కడగబడి దేవుని శక్తిని పొందుకున్నాను. దేవునికి స్తోత్రం. ఎంతగా ఎగిరితే, ఎంతగా ఎగరకపోతే, యేసు ప్రభు బతుకున్న దినాలు, సిలువ పడుతున్న దినాలలో యేసు ప్రభువుని శిష్యులు వెంబడించారు, కొందరు స్త్రీలు అని వెంబడించారు. సువార్తలలో రాయని గొప్ప మర్మమైన విషయాలు పౌలు ఎలా రాయగలిగాడు? అంటాడు, 1 కొరింథీ పత్రికలో ఆయన అంటాడు 1:18, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము, రక్షింపబడిన మనకు దేవుని శక్తి. నీ పోరాటములో అలిగకుండా, పోరాటములో నీకు శత్రువు మార్గములో శత్రువులు ఎదురుపడతారు, అపవాది ఎదురుపడుతుంది, నిందలు అవమానాలు ఎన్నో ఎదురవుతాయి. వీటన్నిటిని జయించడానికి అంటాడైనా, సిలువను గుర్చిన వార్త నశిస్తున్న వారికి వెరితనమే, రక్షింపబడిన నాకు దేవుని శక్తి. ఆ శక్తి ఏం చేసిందో తెలుసా? మంచి పోరాడగలిగి, ఆ పోరాటంలో విజయాన్ని పొంది, విశ్వాసమును కాపాడుకొని నా పరుగు తుదముట్టించుకున్నాను. నాకు జీవ కిరీటము దక్కింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలే అన్న సిలువను చూశాడా? సిలువలో వేలాడబడుతుండే చూశాడా? సిలువలో 7 మాటలు పలుకుతుండే అన్న పక్క నుండి ఆలకించాడా? లేదే. కానీ ఎలా చూచాడో తెలుసా? ఆ బండ సందులలో ఎగరడం. పౌలుకు పాత నిబంధన గ్రంథం బాగా తెలుసు. ఆయనకి పాత నిబంధన గ్రంథము బాగా తెలిసినవాడు. సొలొమోను ఎందుకు అంత జ్ఞాని ఎలా పడిపోయాడంటే, వాక్యాన్ని ధ్యానించక, వాక్యంలో ఎగరక, వాక్యాన్ని అనుసరించక. పాత నిబంధనలో వాక్యమైతే, కొత్త నిబంధనలో యేసు ప్రభు, సిలువేయబడిన యేసు ప్రభువే. అందుకే ఆయన యేసు ప్రభువుని ఏం చేశాడో తెలుసా? ధ్యానించడం ప్రారంభించాడు. ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను, ముగింపులోనికి వెళ్దాం. దేవునికి స్తోత్రం. ఎబ్రిల్ రాసిన పత్రిక 5:7 మనం చూస్తే, ఆయన శరీరధారి ఉన్న దినములలో తాను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించినందున ఆయన అంగీకరింపబడును. నేను అంటాను, ఆ గెత్సేమనే తోటలో సౌలు ఉన్నాడా? ఆ గెత్సేమనే తోటలో 11 మంది శిష్యులతో వెళితే 8 మంది కింద ఉన్నారు, 3 ఆయనతో పాటు వెళ్ళారు. ఇప్పుడు రాత్రి వేతంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంట? పడుకున్నారు. ఇప్పుడు మరలా వచ్చి అంటారు, కొంచెం సేపైనా మెలకు ఉండి ప్రార్థన చేయలేరా? సాతాను జల్లుల్లో వచ్చి జల్లించడానికి కోరుకుంటుంది, ప్రార్థన చెయ్యండి అని అన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు శిష్యులు ఎవ్వడు రాయలేని ఆ గెత్సేమనే తోటలో ఆ మహాప్రార్థన, శక్తి కలిగిన ప్రార్థన ఎలా రాశాడైనా?
ఎంతగా ధ్యానించకపోతే, ఎంతగా ఆయన గాయములో ఎగరకపోతే, ఎంతగా ఆయన వాక్యాన్ని అనుసరించి నడక నేర్చకపోతే ఎలా రాశాడైనా? దేవునికి స్తోత్ర. ఈ రోజున ప్రభు సన్నిధిలో ఉన్నాం. ఒకటి, నీకు కడగబడిన అనుభవం. కడగపోతే సరిపోదు. నువ్వెక్కడున్నావంటే పందెపు రంగములో పరిగెడుతూ ఉన్నావు. ఈ పందెపు రంగములో నీవు నీ పరుగు కడముట్టించి జీవ కిరీటము నువ్వు ధరించుకోవాలంటే ఒకటి, నీకు పోరాటం అవసరం. 2, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఇది చెప్పండి. ఒకటి పోరాడాలి, 2 విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎలా కాపాడుకుంటామంటే, బండ సందులో ఎగురుతున్న పావురములే నీవు కూడా ఆయన గాయాలను, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మనము పోరాటము చేసి విజయాన్ని పొంది మంచి పోరాటము చేయాలి. అట్టి కృప దేవుడు మనెల్లరికను అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. 2 నన్నుంచి, దేవా నేను ఎగిరే అనుభవములో నన్నుంచండి తండ్రి. ఎగరడం అంటే ప్రయాణము నాయన. ఈ ప్రయాణములో నేను తొట్టిల్లకుండా, ఈ ప్రయాణములో నాయన అపవాదిని నేను ఎదుర్కోవాలి, శోధనలు ఎదుర్కోవాలి, శరీర సంబంధమైన శోధనలు ఎదుర్కొని వాటిని జయించి నా పరుగు తుదముట్టించు కృప, కడముట్టించు కృప. అయ్యా, క్రీస్తు గాయాలను జాలించట్లో ఉందని నేను తెలుసుకున్నానయ్యా. అయ్యా, బండ సందులలో పావురము ఎగిరినట్లుగా అయ్యా నీ గాయాలను నేను ఆయన జాలిస్తానయ్యా. నీ గాయాలలో నేను జాలిస్తాను ప్రభా. నీ రక్తముతో నేను తడపబడతాను ప్రభా. నీ రక్తములోనే అపవాదిని జయించగలను, నీ రక్తముతోనే లోకాన్ని జయించగలను, శరీరీచ్ఛలను